హాయ్ ఫ్రెండ్స్, ఇది సాటర్డే రోజు వ్లాగ్. ఇంకా సాటర్డే అయితే ఇంకా కిచెన్లోకి వచ్చేసి ఇలా బొరుగులు అయితే చేస్తున్నాను. మేమైతే బొరుగులు అంటాము, కొంతమంది వగ్గాని అంటారు. ఇది రాయలసీమ వాళ్ళకైతే తెలుసున్నాం బ్రేక్ఫాస్ట్. ఈరోజు ట్యూస్డే. ఈరోజు అయితే నేను ఏం షూట్ చేసుకోలేదు. ఈ వ్లాగ్ అయితే పెండింగ్ ఉన్నింది, అందుకే ఇది ఇవాళ ఎడిట్ చేసి పెట్టేస్తున్నాను. ఇంకా లంచ్లోకి అయితే బీట్రూట్ ఫ్రై, కీరా దోశతో పచ్చడి చూపిస్తున్నాను. ఈ బీట్రూట్ ఫ్రై రెసిపీ అయితే ఆల్రెడీ నేను యాడ్ చేశాను ఒక షార్ట్లో, అది ట్యాగ్ చేస్తాను. ఎవరికైనా యూజ్ అవుతుందంటే చెక్ చేసేసుకోండి. ఇంకా ఈ పచ్చడికి అయితే ఒక ప్యాన్ తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసాను. తర్వాత ఎండుమిర్చి, జీలకర్ర వేసాను. ఎండుమిర్చి లైట్గా ఫ్రై అయితే చాలు, మరీ మార్చుకోకూడదు, టేస్ట్ మాడినట్టు వస్తుంది. ఇవి కొంచెం వేగాక సైడ్కి తీసేసుకోవాలి. ఇదే ప్యాన్లో కట్ చేసుకున్న కీరా దోస ముక్కలు, టమోటాస్ వేసాను. ఒక కీరా దోస తీసుకున్నాను, 2 టమోటాస్ తీసుకున్నాను. ఇంకా ఇవి కూడా ఫ్రై అయిపోయాక కొంచెం పల్లీలు అయితే వేయించుకుంటున్నాను. పల్లీలు ఫస్టే కూడా డ్రై రోస్ట్ చేసుకోవచ్చు, నేను మర్చిపోయాను, అందుకే ఇప్పుడు రోస్ట్ చేసుకుంటున్నాను. ఈ పల్లీలు రోస్ట్ అయ్యాక ఫస్ట్ పల్లీలు, ఎండుమిర్చి, సాల్ట్ ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి. వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు, సారీ నేను వెయ్యలేదు, మాఘమాసం అని మీకు చెప్తున్నాను. వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు. ఇంకా తర్వాత ఈ కీరా దోస, టమోటా వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఫ్రెష్ కొత్తిమీర ఉంటే ఫ్రెష్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు రోట్లో నూరుకునే వాళ్ళైతే ఆనియన్స్ కూడా లాస్ట్లో వేసి రుబ్బుకోవచ్చు. ఇంకా నేను మిక్సీలో మెత్తగా అంతా మ్యాష్ అయిపోతాయని చిన్నగా చాప్ చేసుకుని ఇలా కలుపుకున్నాను. లైక్ చేయండి. బాయ్.